తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల తేదీలను ఖరారు చేసింది. 2026 ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య శనివారం ప్రకటించారు. నవంబర్ నుంచి విద్యార్థులు పరీక్షల ఫీజులు చెల్లించవచ్చునని తెలిపారు. ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్ స్టార్ట్ అవుతాయని వెల్లడించారు. పాత విధానంలో ప్రాక్టికల్స్ ఉంటాయని తెలిపారు. గతేడాది రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం అవ్వగా ఈసారి 8 రోజుల ముందుగానే నిర్వహించేలా ఇంటర్ బోర్డు షెడ్యూల్ రూపొందించినట్లు వివరించారు. ఈ ఏడాది సుమారు 9.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు బోర్డు పేర్కొంది. ఇంటర్ పరీక్షలు ముందుగా నిర్వహించడం వల్ల జేఈఈ మెయిన్స్, కేఈఈ అడ్వాన్స్డ్, నీట్, ఈఏపీ సెట్ వంటి ఎంట్రన్స్ టెస్ట్లకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మరింత సమయం లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 12 ఏళ్ల తర్వాత వచ్చే ఏడాది ఇంటర్ సిలబస్ లోను బోర్డు మార్పులు చేస్తున్నదని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సిలబస్ మారబోతున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి వెల్లడించారు. ఎన్సీఈఆర్టీ ప్రకారం సబ్జెక్ట్ కమిటీ సూచనల మేరకు మార్పు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సిలబస్ మార్పులో జూనియర్ కాలేజీలో డిగ్రీ కాలేజీ లెక్చరర్లు భాగస్వాములు అవుతారని తెలిపారు. 45 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని వివరించారు. ఇంటర్ బోర్డు నిర్దేశించిన ప్రకారం డిసెంబర్ 15 నాటికి సిలబస్ తెలుగు అకాడమీకి అందిస్తామని తెలిపారు. నూతన సిలబస్ తో పాటు క్యూఆర్ కోడ్ ముద్రణ ఉంటుందని వెల్లడించారు. ఏప్రిల్ ఎండింగ్ లో కొత్త సిలబస్ బుక్స్ అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొరట. కొత్త ఏసీఈ గ్రూప్ అట. ఏసీఈ ఇంతకుముందు ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి ఈ గ్రూపులు విన్నాం. మరి కొత్తగా ఏసీఈ గ్రూప్ అట. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లోను ల్యాబ్స్, ప్రాక్టికల్స్, ఎగ్జామ్స్ ఉంటాయని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. ల్యాబ్, ప్రాక్టికల్స్ ఇంగ్లీష్తో పాటు ఇతర భాషల్లోనూ ఉంటాయని స్పష్టం చేశారు. 2026 నుంచి ఏసీఈ గ్రూప్ ప్రారంభమవుతుందని చెప్పారు. అకౌంటెన్సీ గ్రూపు రూపకల్పన తదితర అంశాలపై ప్రత్యేక కమిటీలను నియమిస్తున్నామని తెలిపారు. కొత్త గ్రూపు ఇందులో వస్తుంది.